వినికిడిలో మీరు స్థిరపరిచి నెరవేర్చమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం మన ధ్యాన అంశము వాక్యము వినిన తరువాత అను అంశమును గురించి ధ్యానం చేద్దాం. వాక్యము వినిన తరువాత యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన యోహాను గారు ఆయన ఈ పత్రికను, ఈ సువార్తను ఆయన గ్రంథస్థము చేస్తూ ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి మన 1వ అధ్యాయం 1వ వచనం ఏమని మనకు బోధ చేస్తూ ఉందంటే వాక్యము దేవుడై ఉండెను అని మనకు తెలియజేస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి మరి ఇక్కడ వాక్యమును నిర్లక్ష్యము చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యము చేసినట్లే, వాక్యమును అగౌరవపరిస్తే దేవుణ్ణి అగౌరవపరిచినట్లే. కాబట్టి ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. అలాగే లూకా శుభవార్త 8వ అధ్యాయము, లూకా శుభవార్త 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. లూకా 8:19వ వచనం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. 20వ వచనం ఆ లైన్లోనే ఇంకొకరు చదవచ్చు. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియచేసిరి. 21వ వచనం శృతి యొక్క. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరి నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. చాలండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక స్థలములో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా మంది జనులు మరి గుంపు కూడి ఉన్నారు. అక్కడకు యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లియు ఆయన సహోదరులను అక్కడికి వచ్చారు. వారు అక్కడికి వచ్చినప్పుడు మరి జనులు మరి అక్కడ గుంపుగా వారు ఉండటం, మరి ఇక్కడ యేసు ప్రభుల వారి తల్లి అయిన మరియ ఆయన సహోదరులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. ఎవరో యేసు ప్రభుల వారిని చెప్పారు, నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారు అని ఎవరో యేసు ప్రభుల వారితో చెప్పారు. యేసు ప్రభు వారు చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? మరి ఇక్కడ దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట గమనిస్తే దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇక్కడ చెప్తున్న ఆ క్రమాన్ని గమనిస్తే వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు. మరి ఇక్కడ వాక్యము విని దాని ప్రకారము జరిగించువారు
వాక్యము విని అనుసరించువారు, వాక్యము విని పాటించేవారు, లేకపోతే వాక్యము విని గైకొన్న వారు దేవుడు వారికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? మరి ఇక్కడ వారు నా తల్లి, నా సహోదరులు. కాబట్టి దేవుడు వారి తల్లి, వారి సహోదరుల ఆ హోదాను దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, ఎవరైతే వాక్యం వింటారో, వాక్యము వినిన తరువాత దాని ప్రకారం ఎవరైతే జరిగిస్తారో, మరి ఇక్కడ దేవుడు అలాంటి వారికి ఏ హోదా దేవుడు ఇచ్చాడంటే, వారికి ఎలాంటి ప్రయారిటీ దేవుడు ఇచ్చాడంటే, వారు నా తల్లి, నా సహోదరులు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ హోదా. అలాగే లూకా శుభవార్త 11వ అధ్యాయం, లూకా శుభవార్త 11వ అధ్యాయం మరి 3వ లైన్లో ఒక 2 రెఫరెన్స్లు వస్తే ఇద్దరు ఆ లైన్లో షేర్ చేసుకోవచ్చు. కాబట్టి లూకా శుభవార్త 11వ అధ్యాయం 27 ఒకరు చదవండి, అలాగే 28 మరొకరు ఆ లైన్లోనే చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, మరొకరు ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పెను. చూడండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక మీటింగ్ లో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, వినండి, ఇటు చూడొద్దు, వాక్యం వినే సమయం ఇది. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక మీటింగ్ లో యేసు ప్రభుల వారు ఉంటే ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారి మధ్యలో ఒక సహోదరి పైకి లేచి నిలబడి యేసు ప్రభుల వద్ద చెప్పిన మాట, మరి ఇక్కడ నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసు ప్రభు అంటున్న మాట అవును. మరి ఇక్కడ ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులు. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మరి ఇక్కడ ఆ సహోదరి మాటలతో బోధకుడైన యేసయ్య ఏకీభవిస్తూ సమ్మతిస్తూ, మరి ఇక్కడ నిజమే, ఎందుకు మరి ఇక్కడ నన్ను మోసిన గర్భం, మరి ఇక్కడ ఆమె ధన్యురాలు, తల్లి అయిన మరియ ఎవరంట? ఆమె ధన్యురాలు. ఇందులో ఏ సందేహము కూడా లేదు. కానీ వాక్యము విని దానిని గైకొన్న వారు మరింత ధన్యులు. ఎవరైతే వాక్యము వింటారో, వాక్యము వినిన తర్వాత వాక్యమును ఎవరైతే గైకొంటారో వారు తల్లి అయిన మరియ కంటే ఎవరంట? ధన్యురాలు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి మరి ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట, మరి వాక్యము విని మరి దాని ప్రకారము జరిగించువారు నా తల్లి, నా సహోదరులు. వాక్యము విని దానిని గైకొన్న వారు నా తల్లి అయిన మరియ కంటే మరింత ధన్యులు. అంటే వాక్యము విన్న తర్వాత దానిని గైకొన్న వారు ఎవరంట? ధన్యులు. అప్పుడు ఆ సంక్రమణ గమనించుదాం. మరి ఇక్కడ వినుట ధన్యత నిజమే, కానీ మరింత ధన్యత ఎక్కడ అంటే మరి ఇక్కడ గైకొనుట. మరి ఇక్కడ మరింత అనే దాంట్లో వినుట కంటే తల్లి అయిన మరియ కంటే మరింత ధన్యత అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి ఒక మాట మీద చెప్పాలి అంటే, వాక్యము వినిన తరువాత వాక్యమును అనుసరించాలి, వాక్యమును పాటించాలి, వాక్యమును గైకొనాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని
ఉన్నాం. మరి ఇక్కడ మనము తరచుగా ఒక మాట గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఒక మాట మనకు నానుడు, సంఘమునికి ఎందుకు రావాలి? వాక్యము వినడానికి సంఘములోనికి రావాలి, సంఘము నుండి బయటకు. కాబట్టి ఈ మాట మనం తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి రోజు వాక్యము వినిన తరువాత ఆ సమాధానం మనకు అందరికి కూడా తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో నుండి వాక్యము వినిన తరువాత అనుసరించినప్పుడు లేక పాటించినప్పుడు లేక వినిన వాక్యమును గైకొనినప్పుడు మరి ఇక్కడ మరి తద్వారా జరిగే మరి ఆ సంఘటనలను వచ్చి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని సత్యాలు మరి ఈ ఉదయకాలం మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఇష్టపడుతున్నా. 119వ కీర్తన, దానికి చదివిన ఆ లైన్ వెనక 119వ కీర్తన 9వ చరణం 19:9 మూల్యం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే 119వ కీర్తన 9వ చరణంలో మరి ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నటువంటి సత్యాన్ని గమనిస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూచుకొనుట, మరి దీని అర్థం మనకి ఏమని తెలియచేస్తుందంటే, వాక్యము వినిన తరువాత వాక్యమును చదివి ధ్యానించిన తరువాత వాక్య ప్రకారము మరి ఎవరైతే మరి ఇక్కడ నడుచుకుంటారో వారి నడతను వాక్యము శుద్ధి చేస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యము వినిన తరువాత వాక్యమును పాటించినప్పుడు వాక్యమును అనుసరించినప్పుడు మరి ఇక్కడ ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. ఏంటంట? ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. ప్రవర్తనను లేకపోతే నడవడికను లేక వ్యక్తిత్వమును శుద్ధి చేసేది ఏంటి అంటే, వాక్యము విన్న తర్వాత వినిన వాక్యమును ఎవరైతే పాటిస్తాడో పాటించే వారి ప్రవర్తనను వాక్యం ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది లేక శుద్ధీకరిస్తుంది అని ఈ సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే ఇదే 119వ కీర్తన 38వ చరణాన్ని చదువుదాం. 38వ చరణం, నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. చాలండి. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి ఇక్కడ నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. కాబట్టి వాక్యము విన్న తర్వాత వాక్యమును ఎవరైతే పాటిస్తారో వాక్యమును ఎవరైతే గైకొందురో మరి ఇక్కడ వారు దేవుని భయము మరి కలిగి బ్రతుకుతారు అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. వాక్యముని గైకొనుట ద్వారా మరి వాక్యముని గైకొని వారికి భయమును పుట్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు వారికి దేవుని వాక్యం అంటే భయము, దేవుడంటే మరి ఇక్కడ భయమును పుట్టిస్తుంది. లేదా మరి ఎందుకు మనము దేవునికి భయపడాలా? దేవుని వాక్యమునకు మనము భయపడాలా? ఆలోచించేద్దాం. వాక్యాన్ని గమనిస్తే దేవుడు అంటాడు, మరి ఇక్కడ నేను దేవుణ్ణి అయితే లేకపోతే తండ్రిని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు భయపడాలి అంటే, ఒక చక్కటి మాట
4వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం. 4వ కీర్తన 4వ చరణం తర్వాత భయము నుండి పాపము చేయకుడి. కాబట్టి ఎవరైతే వాక్యమును వింటారో, ఎవరైతే వాక్యమును గైకుంటారో, మరి వాక్యమును గైకొనడం ద్వారా వాళ్ళు ఏం పుడుతుందంటే భయం పుడుతుంది. వాక్యమునకు, వాక్యమై ఉన్న దేవునికి వాడు భయపడతాడు. మరి ఎందుకు దేవునికి వాక్యమునకు భయపడాలంటే, మరి ఇక్కడ భయపడటం ద్వారా వారు పాపము చేయరు. పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యము విన్న తర్వాత వాక్యమును పాటించాలి. వాక్యాన్ని పాటించినప్పుడు భయపడుతుంది. మరి ఇక్కడ భయం ద్వారా మరి ఇక్కడ వారు పాపము చేయరు. మరి యోసేపు పాపము చేయకుండాకు కారణం దేవుని భయం. దేవుని భయం అంతే. అక్కడ వేరే కారణాలు ఏమీ లేవు. 44 ఏదో చేస్తాడని, లేకపోతే ఇంకొకటి ఏది భయపడలా. ఆయన భయపడింది దేవునికి మాత్రమే. దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపము చేయకుండా అక్కడి నుండి ఆయన పారిపోతామని గమనిస్తూ ఉన్నాం. అలాగే 3వదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. లైక్ ఒకటి మాత్రం చదవండి. అపోస్తలుల కార్యాలు 2:14. అయితే పేతురు ఆ 11 మందితో కూడా చదువు లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను చాలండి. మరి ఇక్కడ పెంతెకోస్తు అన్న పండుగ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో ఉన్న 120 మందికి రావటం, వారందరూ శక్తి పొందుకోవటం, ఆ తర్వాత వారు మేడగదిలో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు సువార్త వాక్యమును వారు ప్రకటిస్తున్నారు. మరి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మరి 2వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ఆ 11తో కూడా లేచి, ఏంటి ఆ 11తో కూడా లేచి. కాబట్టి ఇక్కడ 11 మంది, మరి 12వ ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు మిగిలింది 11 మంది అపోస్తలులు. కాబట్టి ఆ 11 మందిలో పేతురు గారు లేచి ఆయన వాక్యమును వారికి బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ 37వ వచనాన్ని చదువుదాం. 37వ వచనం. వాడు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చూతుమని పేతురును కడుమ అపోస్తలులను అడుగుగా చాలండి. కాబట్టి ఇక్కడ పేతురు గారు, మరి ఇక్కడ 11 మందిలో పేతురు గారు లేచి ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యూదులతో, అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. ఎందుకంటే పస్కా పండుగ టైం కాబట్టి చదిరిపోయిన యూదులు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. వారికి పేతురు గారు వాక్యాన్ని బోధిస్తే వాక్యాన్ని విన్న తర్వాత 37వ వచనంలో మరి ఇక్కడ హృదయములో నొచ్చుకున్నారు. హృదయములో నొచ్చుకున్నారు. ఆ వాక్యము మరి ఇక్కడ వారి హృదయములో వారు పడవబడినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే వాక్యము వారు విన్నారో, విన్న తర్వాత వాక్యము వినిన వారి జీవితాల్లో కార్యం చేయటం మొదలుపెట్టింది. ఆ వాక్యము కదా మరి ఇక్కడ వారి హృదయంలో నొచ్చుకున్నారు. ఆ వాక్యము వారి హృదయంలో వారు పొడవబడ్డారు. వారు పొడవబడిన తర్వాత, వారు నొచ్చుకున్న తర్వాత వారు ఇక్కడ పేతురు గారు అడిగారు. మరి ఇక్కడ పేతురు గారు అడిగిన మాట ఏంటో తెలుసా? మరి ఇక్కడ మేమేమి సహోదరులారా మేమేమి చూద్దామని పేతురు గారిని కడమ అపోస్తలులను అడుగుదా. వాక్యం విన్నారు. ఆ వాక్యము హృదయంలో నొచ్చుకున్నారు. ఇప్పుడు వెంటనే వారు నొచ్చుకున్న వాళ్ళు వ్యసన పడుతూ వెళ్ళిపోలేదు.
లేకపోతే పేతుల మీద, లేకపోతే తక్కిన కడమ అపోస్తుల మీద తిరుగుబాటు చేయలేదు. అయ్యా మేమేమి చేయాలి? పేతురుగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. కాబట్టి ఇక్కడ యూదులు వారు దేవుని వాక్యము విన్న తర్వాత మరి ఇక్కడ జరిగినటువంటి కార్యము గమనిస్తే ఆ వాక్యము వారి హృదయాల్లో వారు నొచ్చుకున్నారు. వారు ఎప్పుడైతే నొచ్చుకున్నారో మరి ఇక్కడ వారి జీవితాన్ని గమనిస్తే వారు మారు మనసు పొందారు. వారు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం పొందిన వారు ఎక్కడికి వచ్చారంట? సంఘములోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సంఘములోనికి వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా గమనించుదాం. వాక్యము విన్న తర్వాత ఆ వాక్యము హృదయములో నొచ్చుకున్నారు. తర్వాత వారు మారు మనసు పొందారు. తర్వాత వారు పాప క్షమాపణ, తర్వాత నీతి బాప్తిస్మము, ఆ తర్వాత సంఘ సహవాసము. కాబట్టి ఈరోజు ఒకసారి జాగ్రత్తగా గమనించుదాం. మరి ఇక్కడ పేతురు గారు వాక్యం చెప్పారు. వాక్యం విన్న తర్వాత అక్కడ ఎంత కార్యము జరిగి దేవుడు చేసిన అద్భుతం అక్కడ మనం చూస్తున్నాం. ఆ రోజు మరి ఇక్కడ మారు మనసు పొందిన వాడు, ఆ రోజు పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మం పొందిన వాడు ఎంతమంది అంటే ఇంచుమించు 3,000 మంది. ఎంతమంది అంట? 3,000 మంది. ఒకరి సంఘంలో గమనించుదాం. ఒకరి కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది మారు మనసు పొందారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యము వినిన తర్వాత ఆ వాక్యము మన హృదయంలో ఏం చేయాలా? నొచ్చుకోవాలి. వాక్యము హృదయంలో పొడవబడాలి. మరి ఇప్పుడు అలా మరి నొచ్చుకున్నప్పుడు కదా, వాక్యము ద్వారా హృదయము నొచ్చుకున్నప్పుడు, మరి నొచ్చుకున్నప్పుడు తర్వాత ఏమొస్తుందంటే మార్పు వస్తుంది. ఏంటి మార్పు రావాలి అంటే వాక్యము ఏ వాక్యమై ఉండాలంటే నొచ్చుకునే వాక్యమై ఉండాలి. ఏ వాక్యం? నొచ్చుకునే వాక్యం. మెచ్చుకునే వాక్యం కాదు, నొచ్చుకునే వాక్యం. వాక్యము చేత ఎప్పుడైతే నొచ్చుకుంటారో అప్పుడు వస్తుంది ఒక పరివర్తన, అప్పుడు వస్తుంది ఒక మార్పు, అప్పుడు వస్తుంది కొంగలి పురుగు ఎదుగుగా ఆ రూపాంతర అనుభవం. ఈరోజు మరి చాలా మంది వాక్యము చేత ఎదుగు మరి నొచ్చుకున్నప్పుడు ఎందుకు నొచ్చుకోవాలంటే, వాక్యము ఎందుకు నొచ్చుకోవాలంటే మరి ఆ వాక్యము కదా మనం సరిచేస్తుంది, ఆ వాక్యం మనం సరిదిద్దుతుంది. కాబట్టి సరిచేస్తుంది కాబట్టి సరిచేసే వాక్యం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా అది నొచ్చుకునేదిగానే ఉంటుంది. కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే 4వదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం చూడలేము. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 2:11 వచనం. 17-11. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చింది. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే మరి ఇక్కడ తెస్సలోనికయ సంఘములో ఉన్న వారి కంటే బెరయ సంఘము ఎవరంట? గనులు. మరి ఇక్కడ ఎందుకు వారు గనులు అంటే వారు చేసిన ఘన కార్యములు ఏంటి అంటే, పౌలు శీలులు వాక్యమును బోధించిన తర్వాత ఈ బెరయ సంఘము వాక్యము విన్న తర్వాత పౌలు శీలులు చెప్పిన వాక్యము అలా ఉందా లేదా అని ప్రతి దినము లేఖనములను పరిశోధించు వచ్చింది. కాబట్టి బెరయ సంఘం వాక్యం అయిన తర్వాత లేఖనములను ఏం చేస్తుందంట? పరిశోధిస్తుంది. ఈరోజు మీరు వాక్యము విన్న తర్వాత మరి మీరు తిరిగి గృహాలకు వెళ్ళిన తర్వాత వాక్యమును వినిన వాక్యమును పరిశోధించిన సందర్భాలు ఇదిగో మీ జీవితంలో ఉన్నాయా? కొంతమంది రాసుకుంటున్నారు, మరి కొంతమంది రాసుకునే అలవాటు లేదు.
మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నోట్స్ ముందు పెట్టుకొని మరి ఇక్కడ అసలు అలా ఉందా లేదా, ఈరోజు ఎందుకు మరి ఇక్కడ వాక్యమును మరి ఈరోజు పరిశోధించినటువంటి ఆ దాఖలాలు మన జీవితంలో ఉన్నాయా, ఆలోచన చేద్దాం లేదా? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఎందుకు లేఖనములను పరిశోధించాలి అంటే, అసలు మనం వింటున్నది ఎదుగ బోధింపబడుతున్నది అసలు ఈ గ్రంథములో ఉన్న సంగతులేనా, లేక ఈ గ్రంథములో ఎదుగ బయట నుండి ఎదుగ మరి ఇక్కడ వాక్యను తీసుకుని వచ్చి అదే సత్యముగా బోధిస్తూ ఉన్నారా? కాబట్టి వాక్యం విన్న తర్వాత వినిన వాక్యం, ఏ వాక్యం అంట? వినిన వాక్యం అలా ఉందా లేదా అని ఏం చేయాలి? పరిశోధించాలి, గ్రంథమును పరిశోధించాలి. ఏంటి, ఎప్పుడైనా పరిశోధించిన సందర్భాలు ఉన్నాయా? ఆలోచించేద్దాం. ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మరి మార్టిన్ లూథర్ గారు మరి ఆయన టైంలో జరిగిన ఒక సన్నివేశం మీకు నేను గుర్తు చేస్తాను. మరి ఇక్కడ ఒకే ఒక గ్రంథం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఒకే ఒక్కటి ఉంది. ఆ గ్రంథము కూడా ఎక్కడ ఉందంటే గర్భగుడిలో ఉంది. కాబట్టి ఆ గర్భగుడిలో ఉన్న ఆ గ్రంథమును అక్కడ ఉన్న ఆ మత పెద్దలు తప్ప ఇక ఎవరు కూడా అక్కడికి వెళ్ళటానికి లేదు, ఆ గ్రంథమును చదవటానికి వీలు లేదు. కాబట్టి ఆ మత పెద్దలు అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని చదివి బయటకు వచ్చి ప్రజలకు ఆ గ్రంథములో ఏముందో దాన్ని వారికి బోధిస్తున్నారు. వారు ఏమని బోధించారు అంటే, పాపములకు వచ్చి పాప పరిహారార్థ పత్రాలను పరిచయం చేశారు ప్రజలకి. కాబట్టి నువ్వు ఏదైనా పాపం చేస్తే ఈ పత్రాన్ని డబ్బులిచ్చి నువ్వు కొనుక్కుంటే నీ పాపం పరిహరించబడుతుంది. మరి ప్రజలకు తెలియదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ సత్యం ఏంటో ప్రజలకు తెలియదు. ఉండేది ఒకే ఒక గ్రంథం, అది కూడా గర్భగుడిలో ఉంది. అది మరి ఆ పెద్దలు మాత్రమే చదవడానికి ఎవరు కూడా చదవటానికి అందుబాటులో లేదు. మరి ఆ సమయంలో మార్టిన్ లూథర్ గారు ఆయన ప్రాణాలకు తగ్గించి గర్భగుడిలోకి వెళ్ళి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు వారిని బోధించేది అసత్యం. ఎందుకు మరి ఇక్కడ గ్రంథములో అలా రాయబడి ఉండలేదు, అది సత్యము కాదు అని ఆయన బయటకు వచ్చి ప్రజలకు సత్యాన్ని వారికి ఆయన ప్రకటించారు. పాప పరిహారార్థ పత్రాలు కొనుక్కోవడం ద్వారా పాపము పరిహరించబడదు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి సత్యాన్ని మార్టిన్ లూథర్ గారు బయటకు తీసుకుని వచ్చారు. మరి ఇక్కడ మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ అనే ఒక ఉద్యమం ఆ రోజు బయటకు వచ్చింది. ఈరోజు ఆయన పేరిట లూథరన్ సంఘము స్థాపించబడింది. మెయిన్ లైన్ చర్చెస్ లో అది కూడా ఒక సంఘము. ఈరోజు ఆలోచించేద్దాం, బెరియ సంఘం చేసింది అదే, పౌలు అపోస్తులే. కానీ వారు మరి గ్రంథములోనిదే బోధిస్తున్నారా? వారు సత్యాన్ని బోధిస్తున్నారా? మరి ఇక్కడ ఇందుకే వారు బోధించేది మనం వినేది సత్యమైనా కాదా? కాబట్టి వారు మరి ఆ తరువాత వారు గ్రంథమును వారు పరిశోధించారు. ఈరోజు మరి ఇక్కడ విని దాన్ని గుర్తుగా దాన్ని ఫాలో అవటం కాదు. మరి ఇక్కడ మా సంఘ కాపురే కదా, మరి ఇక్కడ మా సంఘ కాపురి చెప్పిందే వేదం కాదు, బైబిల్ చెప్పింది సత్యం. ఇక నిలబడుకొని నోటికి ఏది వస్తే అది వాగితే అది సత్యం కాదు. బైబిల్లో ఏదైతే ఉందో మరి ఇక్కడ ఏదైతే బైబిల్లో ఉన్నది ప్రకటిస్తారో అది సత్యం. ఈరోజు డబ్బు సంఘము మరి వాక్యము విన్న తర్వాత మీరు ఎంతమంది మీ గ్రంథములను పరిశోధిస్తున్నారు? మీ గ్రంథములను పరిశీలిస్తున్నారు? యోహాను మొదటి పత్రికలో 4వ ఏముందంటే, అక్కడ భ్రమపరచు ఆత్మ ఉంది, సత్య స్వరూపి అయిన ఆత్మ ఉంది. అలాగే మరి ఇక్కడ యేసుక్రీస్తు ఒక మాట అంటారు మత్తయి సువార్త 10వ మరి ఇక్కడ మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా నన్ను వారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏంటి, ఎలా ఆరాధిస్తున్నారంట? వ్యర్థముగా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము దేవుణ్ణి
ఆరాధిస్తూ ఉన్నాం. కానీ అది ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన, వాక్యానుసారమైన ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధన. మరి ఇక్కడ వారు దేన్ని ఆధారం చేసుకున్నారు? మనుషుల్ని కల్పించిన వ్యర్థమైన సంగతులను, పితరుల పారంపర్య ఆచారములను వారు ఆధారం చేసుకున్నారు. ఈ రోజున చాలా సంఘాలు మనం చూస్తున్నాం, చాలా సభలకు వెళుతున్నాం, అక్కడ ఆరాధన పేరిట జరుగుతున్నది. ఎదుగు మరి ఇక్కడ ఇది వాక్యానుసారమేనా? ఎదుగు మా సంఘములో ఇలా లేదు అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? సరే, ఇంటికి అసలు ఏది వాక్యానుసారమైన ఆరాధన? యోహాను సువార్త 4:24 యేసుప్రభువు వారు అంటారు సమరయ స్త్రీతో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ ఆరాధింపవలెను. కాబట్టి రోజు ఆలోచించుతున్నప్పుడు సంగమా, కాబట్టి ఇదిగో మరి ఇక్కడ నీవు మనుషులు కల్పించిన పద్ధతులను ఆధారం చేసుకొని వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నావేమో, వ్యర్థంగా ఎదుగు మరి ఇక్కడ దేవుణ్ణి ఎదుగు మరి పూజిస్తున్నావేమో. కాబట్టి అలా ఉండకూడదు. వ్యర్థమైన క్రైస్తవ బ్రతుకు నీవు బ్రతకకూడదు అంటే ఈరోజు వేరే సంఘములాగా వాక్యము విన్న తర్వాత నీవు విన్నది అసలు గ్రంథములో ఉందా లేదా అని గ్రంథములో నేను చాలా పరిశోధించాలి. మరి ఈరోజు విన్న తర్వాత పరిశోధిస్తున్నావా? పరిశోధించడానికి సమయం లేదు. కాబట్టి రోజు ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే 5వదిగా మనం గమనిస్తే ఇక్కడ మొదటి లైన్ నుంచి బ్రదర్స్ వైపు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రెండవ లైన్ చదవండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు ఆయన పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 19వ వచనములో మరి ఇక్కడ లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి మనకు అప్పగింపబడిన వాక్యము ఏ వాక్యం? సమాధాన వాక్యము. ఏ వాక్యం అంట? సమాధాన వాక్యం. కాబట్టి ఈరోజు నువ్వు వింటున్నది సమాధాన వాక్యమును నువ్వు వింటూ ఉన్నావు. సమాధాన వాక్యము వినిన తరువాత నువ్వేమవ్వాలి? సమాధాన పడాలి. ఒకవేళ నువ్వు అసమాధానముగా ఉంటే నువ్వు వింటున్న వాక్యం సమాధాన వాక్యం. సమాధాన వాక్యమును నువ్వు వింటూ మరి ఆ సమాధాన వాక్యం విన్న తరువాత నువ్వు మరి సమాధాన పడాలి. ఎవరితో నువ్వు అసమాధానంగా ఉన్నావో, భక్తితో అసమాధానంగా ఉన్నావా? భార్యతో అసమాధానంగా ఉన్నావా? ఇదిగో తల్లిదండ్రులతో అసమాధానంగా ఉన్నావా? బిడ్డలతో అసమాధానంగా ఉన్నావా? ఎవరితో నువ్వు అసమాధానంగా ఉన్నావో ఈ సమాధాన వాక్యం విన్న తర్వాత వాటిని వెళ్ళి సమాధానం పడాలి. వారి దగ్గరికి వెళ్ళి శేఖరణ ఇచ్చి వాటితో సమాధానం పడాలి. ఏంటి? ఎందుకు సమాధానం పడాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, 5:9 ఆ తర్వాత లైన్, సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు. ఏంటి? దేవుని కుమారులు ఎవరంట? సమాధాన పరచువారు. ఈరోజు సమాధాన పరచువారు, సమాధాన పడువారు ఎవరంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఈరోజు సమాధాన పడక అసమాధానంగా ఉండేవారు ఎవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలు కాదు.
కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు సంగమా, మరి ఇక్కడ మనం వింటున్నది సమాధాన వాక్యం. కాబట్టి మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. నేను సంఘాలతో చెప్తూ ఉంటా, ఒకవేళ నీ తప్పు లేదు కాస్తంత కూడా, ఎదుటి ప్రత్యర్థిదే తప్పంతా కూడా వారిదే అనుకున్నాం, నేరం అంతా వారిదే. కానీ ఒక మెట్టు నువ్వే దిగి ఏం చేద్దాం? సమాధానపడవు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సంగమా. మరి ఇక్కడ ఈరోజు సమాధాన పడితే సమాధానపరచు వారి ధన్యులు, వారి దేవుని కుమారులు. కాబట్టి ఈ దినాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి వాక్యము విన్న తర్వాత ఏం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడటం అంటే ఏంటి? వాక్యమును గైకుంటాం, వాక్యాన్ని గైకుంటాం. అలాగే ఆరాధిగా మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 ఒకరు చదవండి, తర్వాత 15 16 చదవండి. ఫిలిప్పీ 2:14. ఫిలిప్పీ 2:14 చూస్తున్నారండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కల్మషులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. తర్వాత 16 ఇంకొకరు లేకపోతే తర్వాత లేదు చదివేసింది. అటు జనుల మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనుగొనుచున్నారు. చాలండి. వాక్యమును మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 6వదిగా మరి జీవవాక్యము చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె. మరి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ఏ వాక్యం అంట? జీవవాక్యం చేత పట్టుకుని మరి లోకమంది ఎలా ఉండాలంట? జ్యోతుల వలె ఉండాలని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ మరి దేవుని వాక్యాన్ని గమనిస్తే జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనిపిస్తున్న వారిలో కొన్ని మరి వాక్యానుసారమైన కొన్ని సుఖులను మనం గమనిస్తే మరి ఇక్కడ వారు నిరపరాధులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి. 2వదిగా నిష్కలంకులు, 3వదిగా నిందారహితులు. ఎవరంట? నిందారహితులు. కాబట్టి రోజు మనం వింటున్న వాక్యం ఏ వాక్యం అంటే జీవవాక్యం. మరి పరిశుద్ధ గ్రంథము, దానికి మరొక గ్రంథం, ఇది జీవ గ్రంథం. కాబట్టి జీవ గ్రంథములో ఉన్న జీవవాక్యమును వింటూ ఈ జీవవాక్యమును చేతపట్టుకున్న వారు లోకముందు ఎలా ఉన్నారంట? జ్యోతుల వలె వారు ఉన్నారు. కాబట్టి వారు ఎలాగుంటారంటే నిరపరాధులుగా ఉంటారు. అపరాధులు కాదు, ఎవరంట? నిరపరాధులు. వారు నిష్కలంకులు అంటే వాళ్ళు ఏం లేదు, కలంకం లేదు. మరి అలాగే నిందారహితులు, వారు నింద లేని వారు. అసలు వారు నిందించడానికి ఏంటి అవకాశం ఇవ్వరు ఎదుటి వారికి. వారు అనించులుగా లేక నిందారహితులుగా వారు బ్రతుకుతారు. అలాగే మరొకటి మనం గమనిస్తే సనుగులు సంశయములు మానాలి. కాబట్టి వాళ్ళు ఏముంటాయంటే మరి ఇక్కడ సనుగులు సంశయాలు ఉండవు. గమనించడం నా ప్రియ సంగమా, ఎవరైతే జీవవాక్యం చేతబట్టుకున్నారో మరి ఇక్కడ ఈ వాక్యం చేతబట్టుకున్న వాళ్ళు లోకమందు ఎలా ఉన్నారంట? జ్యోతుల వల్ల వారు ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ వారు వాక్యం విన్న తర్వాత వారు ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, తర్వాత నిందారహితులుగా ఉండాలి. వారు సనుగులు ఉండకూడదు, తర్వాత సంశయములు ఉండకూడదు. వాక్యం విన్న తర్వాత తొలి సంగమా మరి ఎలా ఉన్నామా? నిరపరాధులముగా
నిష్కలంకులముగా, మచ్చ, ముడత, డాగు, కలంకము అటుది మరి ఏదైనాను లేక, అనింద్యులుగా, నీ మీద ఎవరు నింద వేయడానికి కూడా అవకాశము లేని అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఆలోచించేద్దాం. ప్రియ సంగమా, మరి జీవవాక్యమును విన్న తరువాత ఇది క్రమం. ఈరోజు అలా ఉండాలి. అలా ఉన్నామా? ఇంకొక మాట మీద చెప్పాలి. ఎవరి మధ్య ఏంటి? మూర్ఖమైన వక్ర జనం. ఎవరి మధ్య? మూర్ఖమైన వక్ర జనం. వారు మూర్ఖులు, తర్వాత వారు వంకర జనం. వారి మధ్యలో నువ్వు ఒక క్రైస్తవుడుగా, వారి మధ్యలో నువ్వు ఒక క్రైస్తవురాలుగా సంక్రమణానికి నువ్వు వస్తూ జీవవాక్యమును వింటూ, ఇదిగో వక్రమైన మూర్ఖ జనం మధ్యలో ఇదిగో నువ్వు నిరపరాధిగా ఉండాలి, నీవు నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. మీలో సనుగులు, సంశయములు ఉండకూడదు. ఎందుకో తెలుసా? మీరు అరణ్య యాత్రను చూస్తే, అరణ్య యాత్ర, ఇశ్రాయేలీయుల అరణ్య యాత్ర, అక్కడ చాలామంది ఇశ్రాయేలీయులు సనిగి గొనిగి సంశయించిన వారందరూ పార్వతీయులు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేదంటే వాళ్ళకి నో ఎంట్రీ అని బోర్డు ఏం లేదు. అసలు వాళ్ళు లేని భూమి మీద లేరు, చనిపోయారు, అందరూ చనిపోయారు. డబ్బు సంఘం ఈరోజు ఆలోచించేద్దాం. మరి ఈరోజు సనుగులు ఏంటి, సంశయములు, గొనుగులు, సంఘంలో ఎలా ఉంది ఏంటి, ఇలా ఉంది ఏంటి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదా, అది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుండు, వ్యక్తిగా మంచిదా? ఈరోజు ఆలోచించద్దు నా ప్రియ సంఘమా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం విన్న తర్వాత ఇది క్రమం. కాబట్టి ఈరోజు ఆలోచించేద్దాం. 7వదిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16. ఆ తర్వాత లైన్, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘమునకు ఆయన పత్రికను రాస్తూ వాక్యము వినిన తరువాత, ఏ వాక్యం అంట? క్రీస్తు వాక్యం. ఏ వాక్యం? క్రీస్తు వాక్యం. క్రీస్తు వాక్యము వినిన తరువాత మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి క్రమాన్ని మనం గమనిస్తే, మరి ఇక్కడ మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరైతే వాక్యమును వింటున్నాడో, వాక్యము వినిన తర్వాత ఆ వాక్యం మీలో అంటే హృదయములో వాక్యము సమృద్ధిగా నివసించాలి అండి. గమనించుగా, మరి వాక్యం విన్న తర్వాత వాక్యము నీ హృదయములో సమృద్ధిగా నివసిస్తూ ఉందా? ఈరోజు హృదయం ఎంటీగా ఉందా? ఈరోజు హృదయం లేకపోతే వాక్యము చేత సమృద్ధిగా నింపబడి వాక్యము హృదయంలో నివసిస్తూ ఉందా? ఆలోచించేద్దాం. యుద్ధోపదేశకాండం ఏముందంటే, దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి ఆ నివాసం ఎక్కడుందంట? మనుషులతో ఉంది. ప్రియ సంఘము గమనించుదాం. మన వాక్యము మన హృదయంలో, మన గుండెల్లో అది సమృద్ధిగా నివసించాలి. కాబట్టి రోజు వాక్యము వినిన తర్వాత వాక్యము మీ హృదయములో నివసిస్తూ ఉందా? వాక్యమునకు మీ హృదయములో చోటుందా? చోటు తర్వాత అసలు వాక్యానికి, ఆ హృదయం అనే తలుపు దగ్గర వాక్యానికి నో ఎంట్రీ అని బోర్డు ఏమైనా పెట్టేస్తాం. అక్కడ ఏమైనా బోర్డు ఉంటే వాక్యం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, లోపలికి నో ఎంట్రీ అనగా ఇక్కడి నుంచి ఇటు బయటికి వెళ్ళిపోయింది. ఎంటీ ఖాళీ హృదయంతో వచ్చావు,
ఖాళీ హృదయంతోనే వెళ్ళిపోయావు. చాలామంది వాక్యం విన్న తర్వాత వాక్యం వినిన ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత వాక్యం మర్చిపోయారు కొంతమంది. ఆ గేటు దాటిన తర్వాత ఇంకొంతమంది మర్చిపోయారు. అండి నేను ఒక మాట అంట, మీరు ఎవరు సమాధానం చెప్పదు. ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం గురించి మాట్లాడుకునేవాళ్ళు, దాంట్లో ఇంటికి పోతా వాక్యాల గురించి మాట్లాడుకునేవాళ్ళు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని వాక్యముల గురించి మాట్లాడుకునే అలాంటి కుటుంబాలు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఆలోచించేద్దాం. ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యం అయిపోయిన తర్వాత లోక సంబంధమైన మాటలు మాట్లాడబోవటం కాదు, ఆత్మ సంబంధమైన మాటలు. ఒకవేళ కుటుంబ యోగక్షేమాలు అడగండి, తెలుసుకోండి, మంచిదే. పనికిరాని మాట్లాడుతూ సంఘాల్లో. అప్పుడే సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. మరి ఈరోజు గత ఆదివారం ఒక మాట మీద చెప్పా, నిన్ను గురించి ఎవరు బాగా చెప్పగలరంటే నిన్ను గురించి నువ్వే బాగా చెప్పగలవు. కాబట్టి ఈరోజు నీ హృదయం అక్కడ వాక్యం నివసిస్తుందో, అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టావో అది నీకే తెలుసు. ఈరోజు ఆలోచన చేద్దాం నా ప్రియ సంఘమా. కాబట్టి ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం. వాక్యం విన్న తర్వాత వాక్యం హృదయం ఏమో అనంట నివసించాలి. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు మనతో నివాసం ఉండాలనుకుంటున్నాడు. మీకు తెలుసా, దేవుడు ప్రతి చల్లపూట ఏదేం తోటలకు ఎవరితో మాట్లాడతాడు? కోటాని కోట్ల దేవదూతలు వదిలిపెట్టేసి ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆయన మనుషులతో ఉండాలని, ఆయన తన బిడ్డలతో ఉండాలని, తన కుమారులతో తన కుమార్తెలతో ఉండాలని, వారితో మాట్లాడాలని, వారితో చనువుగా కూర్చోవాలని, వారితో సంభాషించాలని, వారితో ఉండాలని ఎక్కువ సమయం ఆయనకి ఇష్టం. నీకు ఏంటి? ఎప్పుడెప్పుడైపోద్దా ప్రార్థన, ఎప్పుడెప్పుడైపోద్దా అండి? మీరు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. ఆదివారం మీరు ఒక తీర్మానం తీసుకున్నారు. మీలో కొంతమంది దేవునితో ఒక తీర్మానం, దేవునితో ఒక ప్రమాణం చేశారు, ఆదివారం తప్ప ఇక నేను రాను. మరి కొంతమంది అయితే ప్రతి ఆదివారం కరాలైన ప్రభా అర్థం చేసుకు నువ్వు, అది నాకున్న బిజీ షెడ్యూల్ ఎలాంటిది, నా ఉద్యోగాలు అలాంటివి. మరి వారం వస్తే ఉద్యోగం తీసేస్తే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పోషణ ఏంటి? అంటే ఈరోజు నేను చాలా ఆలోచన చేస్తా ఉన్నా. ఇలా ఈరోజు ఉద్యోగం చర్చి ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఎట్లా ఏం చేద్దాం? ఉద్యోగం ఉంది కాబట్టి మరి చర్చి మానేసి వెళ్ళిపోదామంటారా? అంటే ఈరోజు ఒక అనుమానం వస్తుంది. రేపు పొద్దున ఒకవేళ ఆదివారం సెలవు దినాన్ని ఎత్తివేస్తే ఈ కుర్చీలు ఎన్ని ఖాళీ ఉంటాయి? ఈరోజు ఆదివారం సెలవు దినం అయితేనే ఈరోజు నువ్వు సంఘానికి రాలేకపోతున్నావు సరిగా. రేపు అసలు దీన్ని సెలవు దినం ఎత్తేస్తే ఈరోజు స్పెషల్ క్లాసులని అద్దని ఇద్దని ఏంటి, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపు అసలు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? ఈ మధ్య మరి శత్రుఘ్న మిషక్ అభ్యర్థుల గురించి ధ్యానం చేశాం. వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? రాజుగారి కింద వారు జాబ్ చేస్తూ ఉన్నారు. వారికి ఉద్యోగం ఇచ్చిన రాజు దీనికి మొక్కండియ్యా అంటే మొక్కల. నువ్వేం చేస్తావు చేసుకోపో. ఆ తెగింపేది నీళ్ళు ఈరోజు వెళ్ళి ఆ దేవుని అంటే నాకు అక్కడంటావు, నాకు ఇక్కడంటావు, అదంటావు, ఇదంటావు. ఆ తెగింపేది ఈరోజు. ఆ తెగింపు నీకు వస్తే వాళ్ళకి తెలీదా రాజుగారికి ఎదురుదిద్దే ఉద్యోగం తీసి పారేస్తారని? వాళ్ళకి తెలీదా అగ్నిగుండం ఉందని? తెగింపు. ఈరోజు ఆ తెగింపు నీళ్ళు వస్తే రాజుగారు ఏమన్నారు అండి? రాజుగారు ఏమన్నారు? ఈ ముగ్గురు ఆరాధిస్తున్న దేవుడు పూజారుడు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు రాజకార్యాలు వాళ్ళని చూసుకునే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. నువ్వు ఎంతసేపు నా మీద ఒత్తిడి, నా మీద వస్తుంది, నా మీద ఇస్తుంది అది నువ్వు భయపడతా ఉన్నంత కాలం నీ మీద అలాగే నువ్వు భయపడతానే ఉండాల్సిందే. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకుంటే ఇక ఎవరికి భయపడవు. నేను రాను ఏం చేస్తాను చేసుకోపో. ఆదివారం నా చర్చి పోవాలా, నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, స్పెషల్ క్లాసా? నేను రాను. నాకు దేవుని మందిరం నా కోసం ప్రాణం పెట్టాడే, నా కోసం ఎదుగా తన జీవితం అంతా శ్రమలో త్యాగం చేశాడే, ఆయన నాకు ముఖ్యం.
ఇదేంటి నాకు, ఇది కాదు కదా నా లక్ష్యం, పరలోకం చేరటం, ఇది కదా నా గురి. ఈరోజు ఎందుకు నేను ఆ తెగింపలేదు? ఒకసారి తెగించి చూడు. నీ అధికారులు నీ ఉద్యోగం తీసేస్తారు, నీకు ప్రమోషన్ ఇస్తారు. శత్రుకు మిషన్కు అభ్యర్థులకు ఉద్యోగం పోయిందో, ప్రమోషన్ వచ్చిందో, వాళ్ళు కూడా దేవుడు నమ్ముకున్నారు. వాక్యం చదవండి, వాక్యం చదవండి. వాక్యం చెప్పేటప్పుడు వినాలి, చదవాలి. ఏంటి అదే వాక్యం విన్న తర్వాత ఏంటంటే వాక్యాన్ని పాటించాలి. తప్పని సంగమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం పేరా. కాబట్టి దేవుని వాక్యం మీకేమో ఎన్నే చెప్తాను, మీకు పని ఆ బాట అంటే ఏంటి, మరి నేను వాక్యం చెప్తాను అంతే, వాక్యం లేవుగా చెప్తున్నా. ఈరోజు చెప్పటం నా వంతు, పాటించడం పాటించుకోవటం సంఘం వంతు. అంటే అంతవరకే. తర్వాత గమనించుదాం. అప్పుడే సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. రేపు మంది కాదు కాబట్టి ఈరోజు వాక్యం అంతా మీకు సమృద్ధిగా చెప్పి ముగించాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాక్యం హృదయంలో ఎలా ఉండాలంటే సమృద్ధిగా నివసించాలంటే వాక్యం కూడా సమృద్ధిగా ఉందాం. కాబట్టి ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం. ఇంకా మనం చూస్తే మరి 9వదిగా 7 మనం చూస్తాం. 8వది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 2:5. నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 2:5. ఆ తర్వాత లైన్ చదవండి. 2:5. సరే, ఇక్కడి నుంచి మొదటి లైన్ స్టార్ట్ చేయండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. కాబట్టి పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ దేవుని ప్రేమ ఏ వ్యక్తిలో ఉంది అంటే వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని గైకొనే వాళ్ళు, వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని గైకొన్నవారు, పాటించేవారు, అనుసరించేవారు ఏముందంట, పరిపూర్ణ దేవుని ప్రేమ ఉంది. పరిపూర్ణ దేవుని ప్రేమ. అప్పుడు సంగమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ లేని వాడికి నేను వ్యర్థుడను. ఈరోజు కొన్ని మనం ఏం చేస్తామంటే కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఫ్రాన్స్కి అక్కడక్కడ ఏముంటాయి, హద్దురాలు ఉంటాయి, హద్దులు ఉంటాయి. కొన్ని హద్దులు మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ ఈ హద్దులు దాటి ఈ హద్దులకు బయట ఉన్న వారిని మనం ప్రేమించాం. హద్దులు ఏర్పాటు చేసుకుని హద్దు లోపల ఉన్న వారిని మనం ప్రేమిస్తాం. హద్దులకు బయట ఉన్న వారిని ప్రేమించాం. అంటే ప్రేమించమంటే ఏం చేస్తా ఉన్నాం, ద్వేషిస్తాం, అంతే కదా. ప్రేమించడం లేదంటే ఇంకా ద్వేషిస్తాం, అంతే కదా. ఏంటి, మనం ఆరాధించే దేవుడు హద్దులు లేని ప్రేమతో ప్రేమించే ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఈరోజు నీ ప్రేమకు హద్దులు కట్టుకున్నావంటే ఈరోజు ఆలోచించేద్దాం. తప్పని సంగమా, ఈరోజు ఎవరైతే వాక్యాన్ని వేయకుంటారో వాళ్ళు దేవుని ప్రేమ ఎలా ఉందంట, పరిపూర్ణం, పరిపూర్ణం. అలాగే యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంది. 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్య చదువు నీవు సత్యమును అనుసరించి, కాస్త గట్టిగా, నాకు ఏమైనా తినబట్లేదు సరే, కాస్త గట్టిగా. ఉదయం చాలా మంది టిఫిన్ చేసి వచ్చినట్లేదు అండి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. చాలండి. మరి ఇక్కడ అపోస్తలుడు యోహాను గారి పత్రిక రాస్తూ ఇక్కడ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ఎవరికంటే గాయు. మరి దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే గాయును గురించి ఒక మంచి సాక్ష్యం యోహాను గారు విన్నారు. గాయును గురించి ఏంటంట ఒక మంచి సాక్ష్యం. ఏంటి మంచి సాక్ష్యం అంటే
రెండు విషయాలు. ఒకటి, ఆయన ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఏంటంట? ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాడు. రెండవది సత్య ప్రవర్తన. ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాడు, రెండవది సత్య ప్రవర్తన. ఈ రెండింటికి కారణం ఏంటంటే వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటిస్తున్నాడు. సత్య వాక్యాన్ని విన్న తర్వాత ఆ సత్యాన్ని అనుసరిస్తున్నాడు, అంతే. వేరే కారణం ఏం లేదు. వాక్యం విన్నాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు, అంతే. వాక్యాన్ని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నాడు. ఏ ప్రవర్తన? సత్య ప్రవర్తన. ఈరోజు మనకి నేను ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి అంటే వాక్యం వినాలి, విన్న తర్వాత వాక్యాన్ని దాన్ని పాటించాలి, అనుసరించాలి, గైకొనాలి. ఇది చేస్తే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతావు. తర్వాత సత్య ప్రవర్తన. నీ మీద ఎవరు వేలు చూపించలేరు. ఒక రెండు విషయాల మీద చెప్పి, ఇదేంటంటే తీర్మానం. మరి ఇక్కడ తీర్మానం ఏంటంటే యాకోబు పత్రిక 1:22. ఒకరు తీసి పెట్టండి. తర్వాత మరొక లైన్ వారు ఏంటంటే హెబ్రీ పత్రిక 4:2 తీసి పెట్టుకోండి. ఫస్ట్ యాకోబు 1:22 చదువుదాం. యాకోబు 1:22. ఇక్కడ ఈ లైన్ తర్వాత లైన్. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. అలాగే హెబ్రీ పత్రిక 4:2. హెబ్రీ 4:2. ఆ తర్వాత లైన్ హెబ్రీ 4:2. ఇక్కడ లాస్ట్ లైన్ చదివేశాను. మంచి లాస్ట్ లైన్ 4:2లో లాస్ట్ లైన్ చదువుతారా? విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయును. ఇప్పుడు తీర్మానం ఏంటి అంటే యాకోబు గ్రంథకర్త రాస్తూ, మీరు వాక్యమును ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండండి. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని అనుసరించేవారుగా, పాటించేవారుగా, వాక్యమును గైకొన్నవారుగా మీరు ఉండండి. హెబ్రీ పత్రిక 4:2. ఒకవేళ వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటించకపోతే, వాక్యాన్ని అనుసరించకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే విన్న వాక్యం ఏంటంట? నిష్ప్రయోజనం. ఈరోజు తీర్మానం ఏంటి అంటే వాక్యాన్ని పాటిస్తే ఈరోజు తీర్మానం ఏంటంటే ప్రభు వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని నేను పాటిస్తాను, వాక్యాన్ని గైకొంటాను, వాక్యాన్ని అనుసరిస్తాను. ఇది తీర్మానం. రెండవ తీర్మానం ఏంటి అంటే మరి ఇక్కడ వాక్యం విన్న తర్వాత వాక్యం ప్రకారము పాటిస్తాను అనుకున్న తీర్మానం తీసుకోకపోతే ఆ విన్న వాక్యం ఏంటంట? నిష్ప్రయోజనమాయను. ఒక మాట మీద చెప్తా. మరి ఇక్కడ వాక్యాన్ని పాటించేవారు నిజ క్రైస్తవులు. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటించే వాళ్ళు నిజ క్రైస్తవులు, ఒరిజినల్. ఒకవేళ వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటించని వారు క్రైస్తవుడు మాత్రమే. వాక్యాన్ని పాటించే వాళ్ళు నిజ క్రైస్తవులు. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని పాటించని వారు క్రైస్తవులు, అంతే. ఈరోజు క్రైస్తవురాలుగా ఉంటావా, లేక నిజ క్రైస్తవురాలుగా ఉంటావా? ఈ తీర్మానం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న మాట ప్రార్థించేద్దాం.